కాంప్లిమెంటరీ సార్. Excuse me. You made this cocktail? Yes. One more. Sorry, we're closed. ఒకటేగా, make it. We're closed. కహానీ ఖరీదు नहीं सकते. కహానీ బదులు దారు అని పెట్టుకోవాల్సింది. నీకు కరెక్ట్ సెట్ అయ్యేది. ఈ టైంలో బయట దొరికేవన్నీ కథలే, ట్రూ స్టోరీస్. బట్ మందే దొరకదు. నేను నీకు కథ చెప్తా, నా కాక్టైల్ మిక్స్ చేస్తావా? స్టోరీ? ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తా. స్టోరీ అయితే చెప్పు, అది ఇంట్రెస్టింగో కాదో నేను చెప్తా. డన్. బట్ స్మాల్ కాదు, లార్జ్. డన్. స్టోరీ కంటే ముందు నీకు ఒకటి చెప్పాలి. నీకు నాకేదో కనెక్షన్ ఉందనిపిస్తుంది దీనివల్ల. ఇది నాకు ఎందుకు ఇవ్వాలనిపించింది? నేను డిప్రెషన్లో ఉన్నప్పుడల్లా అదే తాగేవాడిని. నేను చూస్తే ఇవ్వాలనిపించింది. నేను చెప్పకుండానే మన డిప్రెషన్ అని నీకు అర్థమైంది. అందుకే మై బ్రదర్, కాక్టైల్ బ్రదర్. బ్రదర్, నీకు నా స్టోరీయే చెప్తా. అంతకంటే ముందు పెన్ ఉందా? నా స్టోరీ చెప్పడం అయిపోయాక ఓపెన్ చేయి. మర్చిపోయా, మైసెల్ఫ్ చైతు, చైతన్య. సుహాస్. బ్రదర్. సాఫ్ట్వేర్. ఎవ్రీవేర్. అంటే ఎడ్యుకేషన్ అన్న ఎగరేస్తానింది, సో నో జాబ్. బట్ ఐఎమ్ నాట్ జాబ్లెస్. మరి ఏం చేస్తుంటావు? కళ్ళు మూసుకో. ఇప్పుడు ఏం చేశాను? వైన్ బాటిల్ ఓపెన్ చేసావు. ఓపెన్ చే. దిస్ ఇస్ వాట్ ఐ డూ, రిక్రియేషన్ ఆఫ్ సౌండ్స్. మా నాన్న ఎక్స్పెక్టేషన్స్ని ఎప్పటికీ రీచ్ అవ్వలేకపోయేవాడిని. సో రోజుకి 1 hour నన్ను తిట్టడానికి టైం స్పెండ్ చేసేవారు. లిటరలీ ఎవ్రీడే 1 hour. ఆ ఈక్వేషన్ అలాంటిది. యా. సో రోజు ఆయన తిడుతున్నప్పుడు ఆ తిట్లు తప్ప మిగతా సౌండ్స్ అన్నీ వింటుండేవాడిని. అలా మెల్లగా సౌండ్స్ బ్యూటీ తెలిసింది. వాటిని రిక్రియేట్ చేయడానికి ఒక ప్రొఫెషన్ ఉందని తెలిసింది. ఈ చైతుగడ దాన్ని పనికొస్తాడని తెలిసింది. ఎనివే మీ నాన్న తిట్లు నీకు పనిచేసాయి. అందుకే ఆయన ఫోటో నా వాలెట్లో ఉంటుంది. దీంట్లో మిగతావన్నీ ఆయన ప్రాపర్టీయే. ఫస్ట్లో చాలా పర్సనల్గా తీసుకున్నాను, ఎంత అవసరమైనా ఆయన అడగకూడదని. కానీ రియాలిటీలోకి వచ్చాక సిగ్గుసారం సముద్రంలో పడేశా. ఇదంతా ఓకే, కానీ నీ లైఫ్లో ఇంట్రెస్టింగ్గా జరిగిన ఏదైనా ఇన్సిడెంట్ గురించి చెప్పు. ఇంట్రెస్టింగ్. నా మానని నేను మా నాన్న డబ్బులతో
మందు సిగరెట్లు తాగుతుంటే ఒక్కరోజు నా బ్రతుకులో నా తీపిని విషంగా మార్చింది నువ్వేరా ద్రోహి. నా బ్రతుకు మీద నాకు ఆశ లేదు. నాకున్న ఆశల్లా నిన్ను అంతం చేయడమే, ఆశయం వల్ల ఆ లెన్స్ని తగ్గించుకోవడమే. నవ్వే పని చూడరా డోంగ్రే. హలో, నా వాయిస్ వినడానికి నేనేమో ఎస్పీబీని కాదు, అయినా కూడా రోజు కాలేజ్ కట్ అవుతుంది. ఏంటి విషయం చెప్తారా? నెంబర్ బ్లాక్ చేయనా? బ్లాక్ చేస్తే ఇంకో నెంబర్ నేను చేస్తాను. అంతేగాని ఎందుకు కాల్ చేశారో చెప్పరు. ఒక అమ్మాయి కాల్ చేసి నీ వాయిస్ విని పెట్టేస్తున్నా ఇంకా పర్పస్ ఏంటని అడుగుతున్నావు చూడు, నీకు అవార్డు ఇవ్వాలరా. రానా? నేను ఎవరో తెలియకుండానే చనువు తీసుకుంటున్నావు అన్న ఇంటెలిజెన్స్ని క్వశ్చన్ చేయకు, నాకు ఎక్కడో మండుద్ది. మండితే చుట్టూ ఉన్న సౌండ్స్ అన్ని అబ్జర్వ్ చేస్తావు అంతేగా. పాప, నువ్వు అన్ని కంట్రీ బార్డర్స్ క్రాస్ చేస్తున్నావు. ఇరిటేట్ చేయకుండా నువ్వెవరో చెప్పు, లేదా కాల్ కట్ చేస్తా. రే చేతు, నీ గురించి నువ్వు ఏం చెప్పకుండా నేను తెలుసుకున్నా. మరి ఆ రెస్పాన్సిబిలిటీ నీకు కూడా ఉండాలి కదా. నేను అంత ఖాళీగా లేనులే. పైసా కూడా రాని పనులు నువ్వు ఎంత బిజీగా చేస్తావో నాకు బాగా తెలుసు. ఎవరు పాప నువ్వు? నన్ను తగులుకున్నావు పొద్దు పొద్దునే. అవును, ఈరోజు ఏం సినిమా చూసావు? చకట్ జట్టీలు. పొద్దు పొద్దున్నే పాత సినిమాలు చూస్తే కానీ నీకు డౌన్లోడ్ అవుతారా? అమ్మ తల్లి, నాకు అర్థమైంది నీకు నా గురించి చాలా తెలుసని. ఒక్క 1 hour టైం ఇవ్వు, నువ్వెవరో కనిపెడతా. నీ వల్ల కాదు. కొంచెం లేట్ అయింది, దానికి ఎందుకు అంత లుక్? చలోరా వెళ్దాం. వెళ్దాంలే, వచ్చి కూర్చో. ఏంటి, ఏమైనా సౌండ్స్ వినిపిస్తున్నాయా? మరేమైంది? పొద్దునే వెనుకోండి సౌండ్ ఒకటి విన్నాను. ఏంటది? ఆనంద్ గారు కాల్ చేశారు. పొద్దున్నే? అయినా మీ డాడీ వీక్లీ వన్సే కదా కాల్ చేసేది, అప్పుడే 1 week అయిపోయిందా? బోనస్ కాల్స్. ఇంతకేంటి విషయం? ఏముంటుంది, రెగ్యులర్ స్టఫ్. కుదిరితే కష్టపడు, నా మీద పడకు అని. ఖాళీగా ఎవరు ఉంటున్నారు? ఎవరు తోచిందో వాళ్ళు చేస్తున్నాం కదా. కదా అన్నట్లు నీకు చెప్పడం మర్చిపోయా, నిన్న నైట్ జాను వాళ్ళ ఇంట్లో మూవీ నైట్. ఫుల్ ఫన్ తెలుసా. నైట్ 1 అయింది ఇంటికి వచ్చేసరికి. ఎందుకు రావడం, అక్కడే పడుకోవాల్సింది. నోర్మోయ్, ఎంత లేట్ నైట్ అయినా మార్నింగ్ రొటీన్ మాత్రం మిస్ అవ్వవు. ఫిట్నెస్ బాబు, అమ్మాయిలకి అది లేకపోతే అద్దం ముందు పెద్ద యుద్ధమే జరుగుతుంది. నీ లైఫ్ చిల్లే. ఎంత లేట్ అయినా మీ డాడీ పికప్ చేసుకోవడానికి వస్తారు. అదే టైం మా నాన్న కల్లోకి వస్తారు. హలో, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. అయినా నువ్వు ఆ ఓల్డ్ ఫిల్మ్స్ సీన్స్లోకి ఫోలే చేసే బదులు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ట్రై చేయొచ్చు కదా. ఆపర్చునిటీస్ రావాలి కదా. వస్తే చేస్తావా? వస్తే ఎందుకు చేయను? ఇది ప్రొడక్షన్ మేనేజర్ కార్డ్. డాడీ ఆల్రెడీ మాట్లాడారు, నీ ప్రొఫైల్ కూడా వాళ్ళకి నచ్చింది. నీకు కుదిరినప్పుడు ఒకసారి వెళ్ళి మాట్లాడు. చలో ఇప్పుడు వెళ్దాం రైట్కి.
లిస్ట్ అవుట్ చేసుకున్న సీన్స్ అన్నిటికీ ఫోలీ చేసేసాం. పోస్ట్ ఒకటే పెండింగ్ ఉంది. ఇంకా ఫర్దర్ ఏమైనా చేయాలంటే కొత్త సీన్స్ లిస్ట్ అవుట్ చేసుకోవాలి. నీ బొమ్మ ప్లాన్ ఏమైంది? వెళ్ళిపోమంటున్నావా? ఇక్కడ ఉంటే ఇలాగే ఓల్డ్ సీన్స్ ఫోలీ చేస్తూ ఉంటావు. ఏదైనా వర్త్ ఉన్న ప్రాజెక్ట్ చేస్తే బెటర్ కదా. ముంబై వెళ్తే ఏదో ఒక ప్రాజెక్ట్ కింద అవ్వచ్చు, కానీ అక్కడ అట్మాస్ఫియర్కి జాబ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుందేమో అని భయం. అదే ఇక్కడ అయితే నువ్వు ఇచ్చే శాలరీ నా కాఫీకి కూడా సరిపోదు, కానీ ఫన్ అండ్ ఫ్రీడమ్ ఉంది కదా. నాకు నీతో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ వయసుతో నీకు ప్రాబ్లం ఉంటే చెప్పు, వెళ్ళిపోతా. లేదులే, జస్ట్ కాఫీ కొనిస్తే సిన్సియర్గా పని చేసామని నాకు మాత్రం ఎక్కడ దొరుకుద్ది. పర్లేదు, నువ్వు కంటిన్యూ అవ్వచ్చు. ఇది మనం ఫర్దర్గా చేయబోయే సీన్స్. వీటికి ప్రాప్స్ లిస్ట్ ప్రిపేర్ చేయి. అదేంటి దీంట్లో ట్రాన్స్ఫార్మర్ సీన్ లేదు? అది మనం నెక్స్ట్ చేద్దాం. బట్ చైతు ప్లీజ్, నేను ఎప్పటి నుంచి అడుగుతున్నా నేను ట్రాన్స్ఫార్మర్ సీన్ చేద్దామని. ఎందుకు అందులో సీన్స్? మూమెంట్ అండ్ ఫుడ్ స్టెప్స్ కాకుండా కొత్త సౌండ్స్ కాబట్టి. కొత్త సౌండ్స్కి కొత్త ప్రాప్స్ కొనాలి. ఇప్పుడు అంత మ్యాటర్ లేదు, తర్వాత చేద్దాం. స్టూడియో ఉంది చైతు నీకు. నువ్వు ప్రాప్స్ కొనలేనంటే నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా? తెలుసు, ఐఫోన్లో నెట్ బ్యాలెన్స్ లేనట్టుంది. అయినా అదే నిజం, యాక్సెప్ట్ చేస్తే రాలి. నెక్స్ట్ టైం చీజ్ శాండ్విచ్ తీసుకురా. అదైతే అవుట్ ఆఫ్ బడ్జెట్ కాదు కదా. నీ శాలరీ నుంచి కట్ చేస్తానులే. To your book. Wonderful. చాలా బాగుంది నరేటివ్ స్టైల్. మై బాస్ ఇస్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్. మా బాస్ని ఎలా కన్విన్స్ చేశాను? డ్రామా. నువ్వు బిల్డ్ చేసిన డ్రామా వాల్యూ అంటే ఎక్స్ప్లెయిన్ చేశాను. హిస్ ఫ్లాటర్డ్. వెల్ హిస్ సపోజ్ టు బీ. బికాజ్ నేను రాసేటప్పుడు ఐ నాట్ థింక్ ఎనీథింగ్, బట్ వన్స్ కంప్లీట్ అయ్యాక ఒక చిన్న చెక్ పాయింట్ అనేది ఉంటుంది. ఒక చిన్న చెక్ పాయింట్ అనేది ఉంటుంది, ఇది రీడర్స్కి నచ్చుతుందా లేదా అని. అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైమ్ యుల్ గెట్ అ హానెస్ట్ ఆన్సర్ ఫ్రమ్ యూ. స్పోకెన్ లైక్ ఎ మెచ్యూర్డ్ రైటర్. బట్ యు నో వాట్ కన్విన్సెస్ మీ? వాట్? యూ. యు మీన్ మై రైటింగ్స్? నో, జస్ట్ యూ. వెయిట్, అలాంటి క్విక్ డెసిషన్స్ ఏం తీసుకోకు. ట్రై టు అండర్స్టాండ్ మీ. నీకు ఒక థాట్ రావడానికి, దానికి కొన్ని ఎమోషన్స్ యాడ్ అవ్వడానికి, అదొక సీన్ కింద కన్వర్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. వీ కెనాట్ ఫోర్స్ ఇట్, రైట్? నువ్వు ఫ్రీ మైండ్తో ఉంటే, ఒక మంచి మూడ్ సెట్ అవుతే, దెన్ వర్డ్స్ విల్ ఫాల్ ఆన్ టు ద పేజ్. I'll wait for that mood. ఎంతసేపురా? వస్తావా రావా? ఓయ్, హెడ్ వెయిటా కుదుకుంటూ పోతున్నావు? అవును, హెడ్ వెయిట్. ఏం చేస్తావు? కట్టించాను అనుకో. లోపల కొట్టకుండా బయటకు వచ్చి నన్ను కొడుతున్నావు. ఆ టైంలో భయం వేసింది, బయటికి వచ్చాక కోపం. తర్వాత నిజం చెప్పనా, ఇలాంటి ప్రాబ్లమ్స్ అని ఎలా ఫేస్ చేయాలని ఒక బుక్ రాయాలనిపించింది. ఫైనల్లీ మూడ్ వచ్చింది. ప్రతి ఒక్క ఫీల్డ్లో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అందరికీ కావాల్సింది ఒక్కటే, అప్రోచ్ డిఫరెంట్ అంతే. అందరు మా చేతుగాల్లా ఉండరు కదా. కరెక్టే. అవును, నువ్వేంటి ఇక్కడ? ఫ్రెండ్ వస్తా అన్నాడు, హ్యాండ్ ఇచ్చాడు.
సారీ బ్రో. ఇంటికే కదా, పద పోదాం. అంత లేదమ్మా, నాకు బోల్డ్ పనిలో నేను క్యాబ్ బుక్ చేసుకో. పక్కనే కదా చేతు. పక్కన అయితే నడుచుకెళ్ళిపోవచ్చు కదా. పొద్దున మా నాన్న పైనేంటమ్మా ఏదో స్మెల్ వస్తుంది అన్నారు. అది ధూమపానం నుండి వచ్చే సువాసన అని చెప్తే ఎలా ఉంటుంది? నువ్వు కూడా నాతో పాటు స్మోక్ చేస్తున్నావని మీ డాడీకి చెప్తా. నేర్పించింది నువ్వే అని చెప్తా. ఓన్లీ డ్రాపింగ్ అండి, మంచి షాపింగ్ కూడా ఉందా? ఆన్ ద వే డిసైడ్ అవుదాం. షూర్. ఇప్పుడు చెప్పు బ్రదర్, ఈ ముగ్గురులో ఎవరై ఉంటారు? కష్టంగా ఉంది కదా, పెద్ద పోటీగడలో 1 అవర్లో కనిపెట్టేస్తా అని చెప్పాను. ఆ ముగ్గురులో ఎవరి వాయిస్ అయినా మ్యాచ్ అవుతుందేమో. తను కాల్ మాట్లాడుతున్నప్పుడు వాయిస్ ఫిల్టర్ యూజ్ చేస్తున్నా, ఇది నా ఒరిజినల్ వాయిస్ కాదని క్లియర్గా చెప్పింది. అవునా? ఇది నువ్వు నాకు చెప్పడం మిస్ అయ్యావు. మరీ అంత స్ట్రిక్ట్గా ఉండకు బ్రదర్, తాగేసి ఉన్నాను, కొన్ని మిస్ అవుతాయి. తను మళ్ళీ కాల్ చేయలేదా? చెప్పాను కదరా చేతు, నీ వల్ల కాదని. 1 అవర్లో కనిపెట్టిస్తా అన్నా, నేనేంటో చూపిస్తా అన్నా. నువ్వేంటో నాకు తెలుసు కదరా, మళ్ళీ నువ్వు వేరే చెప్పాలా? హే, నా గురించి ఇన్స్టాలో 4 ముచ్చట్లు తెలుసుకుని అన్నీ తెలిసినట్టు మాట్లాడికే. కోపం. సరే అయితే ఇన్స్టాలో లేని విషయాల గురించి మాట్లాడుకుందా? ఇంకా చెప్పింది బ్రదర్, నేను ఏమేం చేస్తాను, ఎక్కడ ఏ కాఫీ తాగుతాను, రిలాక్స్ అవ్వడానికి ఏ ప్లేస్కి వెళ్తాను, నన్ను ఫాలో అవుతున్నట్టే చెప్పింది బ్రదర్. అనవసరంగా కెలుక్కుని అనిపించింది. వెరీ టఫ్ గర్ల్. ఇలాంటి అమ్మాయికి ముందు నుంచే దూరంగా ఉంటే చాలా మంచిది కదా. ఈగోకి పోయి ఎలాగైనా కనిపెట్టేస్తా అని చెప్పాను. మన ప్రాబ్లమే అది బ్రదర్, ఫ్యాక్ట్స్ ఒప్పుకుంటాము. కనిపెడతానంటే ఎప్పటికి కనిపెడతావు, ఎలా కనిపెడతావు? ఏదైనా ఒక క్లూ ఇవ్వు. క్లూ ఇచ్చినా నీ వల్ల కాదురా చేతు. నా వల్ల కాదు అనడం ఆపేసి క్లూ చెప్తావు ప్లీజ్. నేను వైజాగ్లోనే ఉంటా. అయ్య బాబోయ్, పెద్ద క్లూ ఇచ్చేసావు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. చెప్పాను కదా, నీ క్లూ ఇచ్చినా ఏం చేయలేవని. ఇంకా చాలు, నీ క్లూ మడిచి నీ దగ్గరే పెట్టుకో. ఇవ్వకుండానే చనువు తీసుకున్నావు, ఆట అవ్వకుండానే గెలిచాను అనుకుంటున్నావు. ఆట ఇప్పుడే మొదలైంది, ఇందులో గెలిచాక ఫేస్ టు ఫేస్ మాట్లాడతా, దెబ్బకి దెబ్బ తీస్తా. నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే భయం వస్తుంది చేతు. అంత ఎటకారం వద్దు, నీ ఎక్స్ప్రెషన్ క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఈ గేమ్కి కొన్ని రూల్స్ పెట్టుకుందాం. రూల్ నెంబర్ 1, ఎప్పుడు నేనే నీకు కాల్ చేస్తా, నువ్వు కాల్ బ్యాక్ చేయకూడదు. రూల్ నెంబర్ 2, నువ్వు కానీ ఇంకెవరైనా కానీ ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వేనా నాకు కాల్ చేస్తుందని అడగకూడదు. రూల్ నెంబర్ 3, నీ బర్త్డే 4th ఏప్రిల్ కాబట్టి 4 డేస్లో కనిపెట్టాలి. కనిపెట్టకపోతే నువ్వు ఈ గేమ్లో ఓడిపోయినట్టే. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. కనిపెట్టలేకపోతే ఇంకా నేను ఎప్పుడూ నీకు కాల్ చేయను. విన్ విన్ సిచ్యువేషన్ అయితే అయినా కానీ కనిపెడతా. అంతే, ఎవరో పిలిచారు, తర్వాత కాల్ చేస్తాను ఫోన్ పెట్టేసింది. ఇప్పుడు ఏం చేయమంటావు బ్రదర్? ఏముంది, మళ్ళీ కాల్ చేసారు వెయిట్ చేయడమే. నువ్వు పెద్ద మఫ్ క్యాండిడేట్లో ఉన్నావు బ్రదర్. తను ఎవరో పిలిచారని చెప్పానా? ఏదో పేరు పెట్టి పిలిచుంటారు కదా. సిరి, నెక్స్ట్ ఏంటో నువ్వు చెప్పు. నువ్వేనా నాకు కాల్ చేసిందని అడగకూడదు కానీ నువ్వేనా సిరి అని అడగచ్చు కదా. కరెక్ట్. సారీ బ్రదర్, నేను అబద్ధం చేసుకున్నాను. యు ఆర్ ఇంటెలిజెంట్. ఇంతకీ ఆ ముగ్గురులో ఎవరు సిరి? కంగారు పడుకు, మందే అయిపోయింది, వెళ్ళి తీసుకురా చెప్తా. ఆ నిక్నేమ్ ఎవరిదో కనిపెడితే సరిపోద్ది, బాగానే ఉంది. కానీ నన్ను ఆట పట్టించే అమ్మాయి నేను అడిగితే నిజం చెప్తుందనే నమ్మకం నాకు లేదు. కానీ ఏదో చేయాలి. ఏమైంది?
ఎందుకు ఆగావు? మార్నింగ్ బర్డ్ సౌండ్స్ బ్యూటిఫుల్గా ఉంటాయి, వింటావా? అంటే నేను ఇప్పటివరకు చెప్పింది ఏది వినలేదా? విన్నాను. మరి ఇది ఎలా అనిపించింది? ఇది కూడా వినిపించింది, నీకు వినిపించలేదా? లేదు. సరే, నీకు ఇప్పుడు ఏ సౌండ్స్ వినిపిస్తున్నాయి? బర్డ్ సౌండ్స్. అది నేను చెప్పాను కాబట్టి. అవి కాకుండా అది కాకుండా ఏం వినిపించట్లేదు, అంతా సైలెంట్గా ఉంది. కళ్ళు మూసుకో. ఓకే, కాన్సన్ట్రేట్ చేసి విను. ఏమి వినిపిస్తున్నాయి? ఎయిర్, ఇంకా గాలికి ఆకులు కదులుతున్న సౌండ్. వర్డ్స్ యువర్ రైట్, కాన్సన్ట్రేట్ చేయి. చిన్నగా వాటర్ సౌండ్. ఎస్. సో నీ చుట్టూ సైలెంట్గా లేదు, ప్లెజెంట్గా ఉంది. ఈ సౌండ్స్ అన్ని సూతింగ్గా వినిపించడం వల్ల. నా పని ఇదే కాబట్టి ఇవే వినిపిస్తాయి. అండ్ నువ్వు నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడతావు, కానీ బర్డ్స్ నాకు కావాల్సినప్పుడు సౌండ్ చేయవు కదా. అవి సౌండ్ చేసినప్పుడే నేను రికార్డ్ చేసుకోవాలి. ఓయ్, నెక్స్ట్ నీ పార్టీకి పిలుస్తున్నావా లేదా? పోరా. పర్ఫెక్ట్గా సింక్ అయినట్టు అనిపించట్లేదు, ఇంకోసారి చేద్దాం. వాళ్ళిద్దరు కలుద్దాం అనుకున్న ప్లేస్ సేమే, వాళ్ళు ఫస్ట్ టైం మీట్ అయిన ప్లేస్. ఇప్పుడు వాళ్ళిద్దరు 2 different people. They have changed because of their past. యా, ఆ పాట చదివాను. ఎలా అనిపించింది? గుడ్. బట్ ఫీమేల్ క్యారెక్టర్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ఆ ప్రాసెస్లో వచ్చిన చేంజెస్ చాలా కన్విన్సింగ్గా అనిపించాయి. బట్ మేల్ క్యారెక్టర్ కేసులో అలా అనిపించలేదు. ఇంకొంచెం ఎలాబరేట్ చేయి. టూ క్విక్గా అనిపించింది. ఆ క్యారెక్టర్కి ఇంకా టైం ఇవ్వలేదేమో టు రియాక్ట్ అండ్ డైజెస్ట్ ద సిచ్యువేషన్ టైప్స్. సి, ఇక్కడ ఫీమేల్ థాట్ ప్రాసెస్ చేంజ్ అవ్వడం వల్లనే మేల్ క్యారెక్టర్కి ప్రాబ్లమ్స్ వచ్చాయి. అంటే ఫీమేల్ థాట్ ప్రాసెస్ చేంజ్ అవ్వడానికి ఎనఫ్ టైం ఉంది, దాన్ని మనం రెస్ట్రిక్ట్ చేయలేం, అలా అని ప్రొలాంగ్ కూడా చేయలేం. ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. బట్ మేల్ క్యారెక్టర్ ఆ కాన్సిక్వెన్సెస్కి రెస్పాండ్ అవ్వాలి. సో యూ షుడ్ బి వెరీ క్విక్ ఇఫ్ సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తే. కన్విన్స్ చేయడానికి చెప్పట్లేదు, నేను ఫాలో అయిన లాజిక్స్ అవి. యాక్షన్స్ ఎంత టైం అయినా తీసుకోవచ్చు, బట్ రియాక్షన్ షుడ్ బి క్విక్ అంటావు. ఇన్ దిస్ కేస్ ఎస్, క్యారెక్టర్కి మనం ఎంత టైం ఇచ్చామన్న దానికంటే మనం ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసామన్నది ఇంపార్టెంట్. నా పరంగా అది చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడు. యా, కొంచెం సెన్సిబుల్ పాయింట్ లాగా అనిపిస్తుంది. బట్ నేను మళ్ళీ ఒకసారి చదివి చెప్తా. ఓకే. కోప్పడితే క్యాలరీస్ బర్న్ అవుతాయంట. ఈ అమ్మాయిలు ప్రతి 5 minutesకి కోప్పడడం వల్ల స్లిమ్గా ఉంటున్నారు, వర్కౌట్స్ డైట్స్ వల్ల కాదు. ఫ్లర్టింగ్ నీ ఫేస్కి సెట్ అవ్వదు, ట్రై చేయకు. వామిట్ వచ్చేలా ఉంది, కావాలంటే దాన్ని రికార్డ్ చేసుకో. నిన్నోటి అడుగుతా చెప్తావా? చెప్పను. డాడీ ఏమని పిలుస్తారో? కుసు. అమ్మా? మా అమ్మ పిలవదు, అరుస్తుంది. ఏమని? ఏది పడితే అది. అదే ఏదో ఒకటి ఉంటుంది కదా. అది ఇది అన్నట్లు ఏం లేదు, ఏది నోటికి వస్తే అది. ఈ సర్కిల్లో ఇంకేమని పిలుస్తారు? క్యూట్గా బుజ్జి అని.
ఎందుకురా ఇవన్నీ అడుగుతున్నావు? లైన్ వేస్తున్నావా? మామూలుగా తెలుసుకుందామని. నేను ఎక్కడో నిక్ నేమ్స్ గురించి చదివాను, అందుకే అడుగుతున్నా. ఉంది, కానీ చెప్తే నాకేంటి? సరే, ఏం కావాలో చెప్పు. నెక్స్ట్ వీక్ పార్టీకి వస్తావా? ఓకే. రే, వర్డ్ ఇస్ ఎ వర్డ్. తర్వాత హ్యాండ్ ఇచ్చామనుకో. నేను అడిగింది చెప్పు. డింపి చేతో వస్తున్నావుగా నెక్స్ట్ వీక్ పార్టీకి? నువ్వు నిజం చెప్తున్నావు లేదా? ప్రూఫ్ ఏంటి? అబద్ధం ఎందుకు చెప్తాను రా? నాకు చాలా ఇష్టమైన పర్సన్ అలా పిలుస్తుంది నన్ను. ఎవరు? జాను. సరే అయితే కాల్ చేయి. నిజం రా. కాల్. చాలా. హే జాను. యా, ఏం లేదే, సైక్లింగ్. ఎలా అలా? సిచ్యువేషన్ బ్రదర్. అవి డిమాండ్ చేసినప్పుడు మనలో ఉన్న ఎలాన్ మస్క్ ఎలా ఒకలా బయటకు వచ్చేస్తాడు. ఇప్పుడు నిజం చెప్పు. ఫ్లూక్ బ్రదర్. నేను కూడా గెస్ట్ చేయలేదు డిస్కషన్ ఆ కార్నర్కి వస్తుందని. పని జరిగింది అంతే. పని ఎక్కడైంది? అవలేదు కదా. ఓ, ఖ్యాతి అయినా నీకు తెలియకుండా కాల్ చేసే అమ్మాయి. నెక్స్ట్. నాకు లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళు, నేను లాక్ చేసుకుంటా. పర్లేదు, వెయిట్ చేస్తా. తనకి ఫ్యామిలీ ఉంది, అమ్మ తమ్ముడు అందరినీ తనే చూసుకుంటాం. పని అయిపోయిన వెంటనే వెళ్ళిపోమంటాను, కానీ ఎప్పుడేదో పని చేసుకుంటూ ఇక్కడే ఉంటాం. ఇక్కడ కూడా చూసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో. అందరికీ నిక్ నేమ్స్ ఉంటాయంటావా? ఈ రోజులో కామన్ అది. తనకు కూడా నిక్ నేమ్ ఉంటుందంటావా? అడుగుదాం. హలో. ఏయ్, లెమన్స్ ప్లీజ్. చెప్పు, నెక్స్ట్ ఏంటి? వాళ్ళు కలిసాక ఏమవుతుంది? కలిసిన తర్వాత ఏ కథలో అయినా ఏముండదు బాబు. కలిసేంత వరకే ఏ ముచ్చటైనా. అది నీ ఒపీనియన్. మరి నా నోవెల్స్లో నా ఒపీనియనే కదా ఉండేది. నీ ఒపీనియన్సే ఉంటాయి. మేల్ క్యారెక్టర్ పేరు కమల్, బాగానే ఉంది. ఫీమేల్ క్యారెక్టర్ పేరు బాగాలేదు. ప్రియా బాగానే ఉంది కదా. ఓల్డ్ నేమ్ అబ్బా. ఆ పేరంటే చాలా నోవెల్స్లో క్యారెక్టర్స్ గుర్తొస్తాయి. ఇంకేమైనా కొత్తగా పెట్టచ్చు కదా. పేరు ఏదైతే ఏముంది చేతు, క్యారెక్టరైజేషన్ ఇంపార్టెంట్ కదా. కొత్త స్టోరీ, కొత్త క్యారెక్టరైజేషన్స్. పాత పేరు చెత్తలా ఉంది. ఒక కొత్త పేరు పెడితే నీకేం పోయింది? సరే పెడతాను లేరా కొత్త పేరు. అంటే మమ్మల్ని అడగచ్చు, చెప్తాం. స్టోరీలు అంటే చెప్పలేం, కానీ పేర్లు అయితే ఎందుకు చెప్పాం? సరే నువ్వే చెప్పు. ఖ్యాతి అని పెట్టు. నోవెల్ రైటర్ నేనే, క్యారెక్టర్ నేమ్ నాదే అయితే స్టోరీ కూడా నాదనే అనుకుంటారు. ఇది చెత్తలా ఉంది. పోనీ ఇంక వేరే పేరేమైనా ఉంటే చెప్పు, నిక్ నేమ్స్ లాంటివి. నాకేం నిక్ నేమ్స్ లేవు చేతు. అయినా నువ్వేంట్రా క్యారెక్టరైజేషన్ వదిలేసి క్యారెక్టర్ నేమ్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? లైట్ తీసుకో. లైటా? ఎంత పెద్ద కారు కొన్నా 4 నిమ్మకాయలు లేకుండా ఎవరికైనా స్టార్ట్ చేసి దమ్ముందేమో చూపించు. ఎవ్వడికి ఉండదు. అనవసరమైనవే ఇంపార్టెంట్ ఇక్కడ. సరే సార్, మీరు ఒక పేరు చెప్తే విని తరిస్తాం. ఇప్పటికిప్పుడు పేరంటే కొంచెం కష్టమే. సిరి. ఏం తప్పుగా ఉన్నానా? లేదు, నైస్ నేమ్ పెడతా. రేపు కంటిన్యూ చేద్దాం. అదేంటి, ఏమైంది? నాది అదే ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ రోజు కాల్లో తెలిసింది వాళ్ళ మమ్మీ మాత్రమే తను అలా పేరు పెట్టి పిలిచేవారంట. పిలిచేవారంట అంటే ఇప్పుడు పిలవట్లేదా? లేరు, పోయారు. అందుకే అంత ఎమోషనల్ అయింది. ఎమోషనల్ అయినా ఏమైనా మనకు సంబంధం లేదు. ఛాలెంజ్ అంటే ఛాలెంజే. సిరి అనే అమ్మాయిని మనం కనిపెట్టేశాం. ఆ కనిపెట్టిన అమ్మాయి మనకు కాల్ చేసిన అమ్మాయి ఒకళ్ళై ఉండాలి కదా. నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నేను కాల్లో ఉన్నప్పుడు సిరి అని పిలిచింది ఒక మేల్ వాయిస్. ఇక్కడేమో అమ్మాయి పిలిచేది వాళ్ళ మదర్. నువ్వు చెప్తున్నట్టే ఉంది, నేను వింటున్నట్టే ఉంది. కథ మాత్రం ముందుకెళ్ళట్లే. కంటిన్యూ చేయి.
ఏంట్రా చైతు, ఏం చేస్తున్నావు? ఏం చేస్తాం, మా ప్రయత్నంలో మేము ఉన్నాం. ఈరోజు మా కాలింగ్ బెల్ రింగ్ అవుతున్న ప్రతిసారి నువ్వు వచ్చేసా అనుకున్నాను. అంత ఎటకారం వద్దు, ఏదో ఒక రోజు అదే నిజం వద్దు. అట్ 0 లెవెల్ నీ కాన్ఫిడెన్స్ ఉంటుంది చూడు, వాళ్ళే ముచ్చటేస్తుందిరా. హలో, లెవెల్ మారింది ఇప్పుడు, ఒక అడుగు ముందుకేసా. నీ స్పెషాలిటీ అదే, అడుగు ముందుకేసినా అక్కడే ఉంటావు. ఓయ్, ఏది పడితే అది అంటున్నావు? నేను చాలా సీరియస్ క్యాండిడేట్ని. నా అగ్గాంత ఎక్కరేగిందనుకో మామూలుగా ఉండదు. బోడి పొల్ల లాంటి కాలు వేసుకుని రోజు సైక్లింగ్ చేస్తే నువ్వేనా తోపా? నీ ఇన్ఫర్మేషన్ అంతా వింటుంటేనే ముచ్చటేసేస్తుంది. నీ దగ్గర కనీసం బిల్డప్ కూడా ఇచ్చుకోలేకపోతున్నాను. రిక్వెస్ట్ చేసుకుంటున్నా, నీ గురించి ఒక 2 విషయాలు చెప్పచ్చు కదా. నేను కుకింగ్ బాగా చేస్తాను, పాటలు బాగా పాడతాను. సో ఏదైనా ఉపయోగపడే క్లూ ఉంటే చెప్పు. ఉపయోగపడే క్లూ ఆల్రెడీ నీ దగ్గరే ఉంది కదా, నా నిక్ నేమ్ సిరి. దొరికిందా? ఈ రోజంతా ఇదే పని మీద ఉండుంటామో. దొరికిస్తావా కంప్లీట్గా. నేను నీకు వినిపించిన సౌండ్ ఇదేనా? ఒక మూవీ నుంచి కట్ చేసిన ఆడియో క్లిప్ ఇది. దీన్ని పట్టుకుని నువ్వు ఈ రోజంతా సిరి ఎవరా అని వెతుకుతూ ఉన్నావు. ఇలానే ఎందుకు చేశానంటే నీ ఫోలే టాలెంట్ నా దగ్గర యూజ్ చేయలేవని నీకు చెప్పడానికి. నువ్వు వినాలనుకున్నది కాదురా, నేను వినిపించాలనుకున్నదే వింటావు. ఏంటి భయ్య, ఏం మాట్లాడావు? నీకు ఒక్కటి చెప్తాను చేతు, బాగా గుర్తుపెట్టుకో. లీలాంటాడు కారు కొన్నప్పుడు 4 కాదు 14 నిమ్మకాయలు కొనుక్కోవాలి. ఫణిభూషణ్ గారు మీకు ఎలా తెలుసు? వాళ్ళ అమ్మాయి నా ఫ్రెండ్ సార్. లోవా? అదేం లేదు సార్, జస్ట్ ఫ్రెండ్స్ అంతే. సెట్ చేసుకో, లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఓ, ఇలాగ ఆఫీస్ చుట్టూ తిరగక్కలేదే, ఆయనే ఆఫీస్ పెట్టేస్తారు. ఓ ప్యాన్ పంపించవయ్యా. నా ప్రొఫైల్ సార్. అక్కర్లేదు, ఆయన ఫోన్ చేశారు కదా, సరిపోతుంది. ఓల్డ్ సీన్స్లో కొన్ని సీన్స్ ఫోలీ చేశాను సార్, అవి దీంట్లో ఉన్నాయి. పంపించారు, విన్నాను. చాలా విజన్ ఉంది నీకు, కానీ చాలా హార్డ్ వర్క్ చేయాలి. కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. మన కళ్ళు మూసి తెరిచే లోపల చాలామంది మనకన్నా ముందుకు దాటి వెళ్ళిపోతున్నారు. నీ వయసులో నేను పాన్ నన్ను తీసుకురమ్మంటారా? అక్కర్లేదు, ప్రాజెక్టు నెక్స్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది. అవును, ఎంతకీ నువ్వు సింగిలా లేకపోతే టీం ఉందా? టీమ్ ఉంది సార్. దిస్ ఇస్ కుసు. హే, ఐఎమ్ వైష్ణవి. హలో, నైస్ టు మీట్ యూ. ఆగాగు, వైషు కదా పార్టీ అడిగింది, నువ్వు కుసుని ఎందుకు పిలిచావు? తన వల్లే కదా నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది. కరెక్టే. దిస్ ఇస్ కేతి. హాయ్, ఐఎమ్ వైష్ణవి. హాయ్. ఖ్యాతి కూడానా? ఏదో ప్లాన్ వేసావు, ఫెయిల్ అవ్వకపోతే చాలు. ప్లాన్ ఏంటో చెప్పు, వర్కౌట్ ఏదో లేదో నేను చెప్తా. పార్టీలో కలిసాక ముందు ప్లాన్ చెప్పు. కథలా చెప్పని, ఎందుకా కంగారు? ప్లాన్ నాతో రోజు క్యాజువల్గా మూవ్ అమ్మాయి నా గురించి ఇన్ని విషయాలు తెలుసుకుంటుందంటే నన్ను లవ్ చేస్తుందేమో అనిపించింది. సో అదే డైరెక్ట్గా అడిగేద్దాం డిసైడ్ అయ్యాను. డేరింగ్ స్టెప్, కంటిన్యూ చేయి. ఇంతకీ మనం చేయాల్సిన ప్రాజెక్ట్ ఏంటి? డాక్యుమెంటరీయా, ఫిల్మా? సీరియల్. సీరియలా? ఏ సీరియల్ అయితే చేయవా? అందరూ చేయడానికి స్కోప్ ఏమి ఉంటుందా అని. చాలా ఉంటుంది. అసలు నువ్వు చేయగలవా లేదా అని డౌట్ ఉంది నాకు. మనం చేయాల్సిన ఫోలీ సౌండ్స్ ఏంటి? చంపదెబ్బలు. ఎపిసోడ్కి 10-12 ఉంటాయి, కానీ అన్ని చంపదెబ్బలు ఒకలా ఉండకూడదు. అత్త కోడలను కొట్టినప్పుడు ఒకలా, కోడలు అత్త కొట్టినప్పుడు ఒకలా, అంటే ఇలా వేరియేషన్స్ అనమాట. చెయ్యి, ఈ మాత్రం దాన్ని నీకు స్టూడియో అసిస్టెంట్ హడావిడి. నాకు కూడా అదే ఫీలింగ్ వచ్చింది దాని మీద. కానీ తర్వాత ఆయన చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు నాకు. మీ కుర్రాళ్ళందరూ సీరియల్స్ అంటే ఎందుకు అంత చీప్గా చూస్తారు? చీప్ అని కాదండి, సినిమా ప్రాజెక్ట్ ఏమో అనుకున్నాను. సినిమాల కంటే సీరియల్స్ గ్రేట్ అబ్బా. థియేటర్లో సినిమాలు లేనప్పుడు మీరు ఏం చేశారు?
ఓటీటీలు చూశారు. అదే ఒకరోజు సీరియల్ ఆగిందనుకో ఏం చేస్తారు, అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు. ఆ మాటలు ముదిరితే గొడవలు అవుతాయి. అసలు ఈ గొడవలు ఆపడానికైనా ఏమి సీరియల్ తీసేది? ఏమీ లేని దానికి 2000 నుంచి 3000 ఎపిసోడ్ తీయడానికి మాకేమైనా సరదానా? ఒక విధంగా చెప్పాలంటే మేము చేస్తున్న సోషల్ సర్వీస్ అయ్యా. అందుకని ఓ మంచి రోజు చూసుకొని నువ్వు కూడా మా సర్వీస్లో జాయిన్ అయిపో, ఓకేనా? Cheers to the savior of the society. Cheers. I'm hungry. ఏమైనా ఆర్డర్ చేద్దామా? Yeah. Okay, what do you want to eat? ఏమైంది? ఇది వన్స్ అలవాటు అయితే దీన్ని లైట్ చేయడానికి రీజన్ ఏం అవసరం లేదు, కానీ ఆపేయాలంటే ఒక పెద్ద రీజనే కావాలి. ఇప్పుడు ఆపేయాలనుకోవడానికి రీజన్ ఏంటి? అరుణ్, ఇది వాడి వల్లే అలవాటైంది. దీన్ని వాడి మెమరీస్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. బ్రేకప్. రోజు నీతో మాట్లాడుతూనే ఉంటా, నువ్వు ఒకరు లవ్ చేస్తున్నావు అనే విషయం ఇప్పటి వరకు నాకు తెలియదు. ఏదైనా ఇష్యూ అయితేనే కదా రిలేషన్ గురించి తెలిసేది. అప్పుడే కదా నలుగురితో మన బాధలు చెప్పుకుంటాం. ఎప్పుడు మళ్ళీ రిటర్న్? పర్మనెంట్గా. సీరియస్గానా? వైజాగ్ ఏం చేసింది నిన్ను? ఎక్కడ ప్లేస్ ఏం చేయదు, అక్కడ ఉండే మనుషులే. సిచ్యువేషన్స్ ఎప్పుడు ఇలాగే ఉండిపోవు కదా, దానికి ఎందుకు ఉన్న ప్లేస్ వదిలేసి వెళ్ళిపోవడం? అంటే నీకంటూ కంఫర్ట్ జోన్ ఇక్కడ క్రియేట్ అయి ఉంది కదా. తనతో ఉన్న మెమరీస్ అన్నీ పార్ట్ ఆఫ్ దట్ కంఫర్ట్ జోనే. నన్ను అవే డిస్టర్బ్ చేస్తున్నాయి. నాకంటూ నేను ఎప్పుడు బిలీవ్ చేసేది నాతో చివరి వరకు ఉండేది నా ప్రొఫెషన్ మాత్రమే. దాన్ని నేను ఈ డిస్టర్బెన్సెస్ నుంచి ప్రొటెక్ట్ చేయడం అది నా రెస్పాన్సిబిలిటీ. నీ కథలో క్యారెక్టర్స్ అన్నీ నువ్వు అనుకున్నట్టే బిహేవ్ చేస్తాయి కాబట్టి నువ్వు అనుకున్న ఎండింగ్ వస్తుంది. కానీ రియల్ లైఫ్లో అలా జరగట్లేదు. ఎందుకంటావు? ఎందుకంటే నా కథకి రైటర్ నేను కాదు కాబట్టి. కానీ నీ డెసిషన్స్ అన్నీ నువ్వే తీసుకుంటావు కదా. నీ పీస్ ఆఫ్ మైండ్ డిస్టర్బ్ అవుతుందంటే వెళ్ళిపో. కానీ ఆ డిస్టర్బెన్సెస్ నేను ఫాలో అవ్వకుండా అక్కడి వరకు వచ్చేసాయి అంటే మాత్రం తిరిగి మళ్ళీ వచ్చాయి. ఇక్కడే నువ్వు సార్ట్ చేసుకోవాల్సింది ఏదో ఉంది. ఓకే పద. చేతు షార్ట్స్ ఎత్తామా? హలో, షార్ట్స్ ఇలా తాగితే మజా రాదు. లెట్స్ ప్లే అ గేమ్. ఓకే 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 నేను ఒక స్టోరీ స్టార్ట్ అండ్ ఎండ్ పాయింట్స్ చెప్తాను. మీరు ఆ స్టోరీని స్టార్ట్ నుంచి ఎండ్కి తీసుకురావాలి. మధ్యలో నేను చెప్పే కన్స్ట్రెంట్స్ ఫాలో అవుతూ. మీరు కంటిన్యూ చేయలేకపోతే మీరు షార్ట్ తీసుకోవాలి. సో దాట్ ఇట్ విల్ పాస్ టు ద నెక్స్ట్ వన్. మీ ఎవరి వల్ల అవ్వకపోతే గేమ్ ఓవర్ అన్నట్టు. క్లియరా? యా, లెట్స్ ప్లే ద గేమ్. ఎస్. యా ఓకే. స్టోరీ: ట్రైన్ని టెర్రరిస్ట్ హైజాక్ చేశారు. దాన్ని వాళ్ళ నుండి సేవ్ చేయాలి. ఓకే ఓకే, నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. ఒక కంపార్ట్మెంట్లో విక్రమ్ అనే ఒక వ్యక్తి బుక్ చదువుతూ ఉంటాడు చాలా పీస్ఫుల్గా. బట్ అదే టైంకి పక్కనున్న వ్యక్తి స్నోరింగ్ స్టార్ట్ చేస్తాడు. ఇక విక్రమ్కి డిస్టర్బెన్స్ అయ్యి
అక్కడి నుంచి లేచి వేరే సీట్లో కూర్చుంటాడు. ఇప్పుడు లేదా స్నోరింగ్ ప్రాబ్లం? అంటే అక్కడున్న వ్యక్తి నిద్రపోవట్లేదు, సో స్నోరింగ్ ఈజ్ నాట్ అ ప్రాబ్లం. కానీ అతని ముందు కూర్చున్న వ్యక్తి చాలా సీరియస్గా ఉంటాడు. ఏంటా అని విక్రమ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. చూసేసరికి అతని కోట్లో గన్ కనిపిస్తుంది. విక్రమ్కి గన్ హ్యాండిల్ చేయడం రాదు. ఓకే, విక్రమ్కి గన్ హ్యాండిల్ చేయడం రాదు, అందుకే దాన్ని అలానే చూస్తూ ఉంటాడు. తర్వాత కంటి చూపుతో దాన్ని కాల్చలేడు కానీ షార్ట్ తీసుకో. అదే కంపార్ట్మెంట్లో సేమ్ డ్రెస్ కోడ్లో ఉన్నవాళ్ళు డిఫరెంట్ సీట్స్లో స్ప్రెడ్ అవ్వడం విక్రమ్ చూశాడు. సంథింగ్ ఈజ్ ఫిషీ అని ఫీలింగ్ వచ్చి ట్రైన్ దిగిపోదామని నెక్స్ట్ స్టేషన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. నెక్స్ట్ స్టేషన్లో ట్రైన్ ఆగలేదు. ట్రైన్ ఆగకుండా విక్రమ్ దిగలేడు, సో షార్ట్ తీసుకో. ఆపోజిట్లో ఒక అతను ఆర్మీ డ్రెస్లో కనిపించాడు. తనతో బుక్లో చదివిన దాని గురించి ఏదో మాట్లాడుతున్నట్లు యాక్ట్ చేసి సిచ్యువేషన్ని కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తాడు. విక్రమ్ కాన్ టాక్, హిస్ డంబ్. కానీ విండోలోంచి చూస్తే ట్రైన్ రెగ్యులర్ స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్లో వెళ్తుంది. పానిక్ అయి పైకి చూస్తే చైన్ కనిపిస్తుంది. ఇన్ ద మిడిల్ ఆఫ్ నోవేర్ లాగితే యూజ్ ఉంటుందో లేదో అని ఆలోచిస్తుంటాడు టు టేక్ ద డేరింగ్ స్టెప్. విక్రమ్ మూమెంట్ అబ్జర్వ్ చేసిన ఆ టెర్రరిస్ట్ సీక్రెట్గా విక్రమ్ వైపు గన్ పాయింట్ చేశాడు. కానీ సైలెంట్గా విక్రమ్ అక్కడి నుంచి లేచి వెళ్ళాడు. ఆ గ్రూప్లో నుండి ఒకడు ఆపి ఎక్కడికి అని అడిగాడు. వాష్రూమ్ వైపు చూసి ప్రొసీడ్ అయిపోయాడు. ప్రొసీడ్ ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే విక్రమ్కి గుర్తొచ్చింది అతని పాకెట్లో ఫోన్ ఉందని. ఆల్రెడీ జామర్ ఆన్ అయి ఉంది. షిట్ ఇప్పుడు బయటకు వచ్చిన అదే సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది. అసలు వాడిని లోపల తీసుకెళ్ళలేదు. నాకేం తెలుసు, నేనైతే అదే చేస్తాను. Come on guys, let's take a shot. Pass it to the next one. ట్రైన్ నెక్స్ట్ స్టేషన్లో ఆగింది. బట్ విక్రమ్ ఉన్న వాష్రూమ్ లాక్ చేశారు. తను వాష్రూమ్ విండో నుంచి చూస్తే ఓ పోలీస్ ఆఫీసర్ కనిపించాడు. బట్ హీ కాన్ షౌట్. యా, సో తన బుక్లో ఉన్న పేజ్లో కరెంట్ సిచ్యువేషన్ అర్థమయ్యేలాగా వర్డ్స్ని హైలైట్ చేసి ఒక రాకెట్లా చేసి ఆ పోలీస్ ఆఫీసర్ వైపు వేసాడు. కంటిన్యూ. ఆఫీసర్ అది చూశాక మిగతా ఆఫీసర్స్ అందరినీ అలర్ట్ చేయడానికి ట్రై చేశాడు. ఈలోపు ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. సో ట్రైన్ మూవ్ అవ్వడం చూసిన ఆఫీసర్ అదే పేజ్లో సో అండ్ సో పాయింట్ దగ్గర చైన్ లాగమని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ రాసి సేమ్ విండోలోంచి లోపలికి వేస్తాడు. వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి విక్రమ్ వైపు గన్ పాయింట్ చేస్తూ బయటికి రమ్మంటాడు ఒక టెర్రరిస్ట్. విక్రమ్ భయంతో వెళ్ళి తన సీట్లో కూర్చుంటాడు. విండో బయటకు చూస్తూ ఆఫీసర్ చెప్పిన పాయింట్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. విక్రమ్ మీద డౌట్ వచ్చి తన చేతులు కట్టేయమని పక్కనున్న టెర్రరిస్ట్కి ఇంకొకడు ఆర్డర్ వేస్తాడు. సో ఫైనల్లీ ట్రైన్లో ఉన్న వాళ్ళని సేవ్ చేయలేదు. అప్పుడు ఆ బుక్ ఇంక్లూడింగ్ దట్ పేజ్ ఎదురుగుండా ఉన్న ఆర్మీ ఆఫీసర్కి ఇచ్చి సరెండర్ అయిపోతాడు. అది చదివిన ఆఫీసర్ ఆ పాయింట్ రాగానే చైన్ లాగుతాడు. అండ్ ఫుల్లీ సరౌండెడ్ బై పోలీస్ పీపుల్ వీ సేవ్ ఇట్. Crazy. That's called for celebration.
హే ఐ హ్యావ్ టు లీవ్. అప్పుడేనా? యా, ఇంటి నుండి చాలా కాల్స్ వస్తున్నాయి, ఇంకా వెళ్ళాలి. ఎవరు వచ్చారు? ఇది మా మా సిస్టర్ వచ్చింది యాక్చువల్లీ నన్ను పిక్ చేసుకోవడానికి. సో నేను తనతో వెళ్ళిపోతాను. బాయ్. 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 బిల్. ఓకే, నాకు వర్క్ ఉంది, యూ గైస్ క్యారీ ఆన్. ఓకే. ఎందుకు వాల్యూమ్ తగ్గిస్తున్నావు? పెంచు. నేను ఒకటి అడుగుతా చెప్తావా? చెప్తే వాల్యూమ్ పెంచుతావా? అయితే అడుగు. అడుగు. Do you love me? ఈ టైంలో ఈ పొజిషన్లో నన్ను ఇంత జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తున్నావు కదా, నేను ఎందుకు లవ్ చేయకూడదు? But I don't. Because I love Janu. దానికి ఆల్రెడీ ప్రపోజ్ చేసేసా. And she has accepted it too. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ వీరా, బెస్ట్ ఫ్రెండ్. ఇప్పటిదాకా తాగింది మొత్తం దిగిపోయిన చేతు. సైలెంట్గా ఉంటావేంటి? ఏదో ఒకటి చెప్పు. ఆ మూమెంట్లో నాది అదే పరిస్థితి. అసలు ఈ ముగ్గురులో ఎవరు కాదు అనే ఆలోచనే నాకు లేదు. నా గురించి ఎంతో కొంత వాళ్ళకే తెలుసు, కానీ వాళ్ళ మీద నాకు ఎలాంటి ఒపీనియన్ లేదు, రాదు కూడా. అయితే నీకు జరిగింది మంచిదేగా. అవును, ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సిన అవసరం రాలేదు, గుడ్. బట్ నాకు తెలియని అమ్మాయి నా గురించి ఇన్ అండ్ అవుట్ తెలుసుకోవడం అనేది ఒక పెద్ద క్వశ్చన్లా అనిపించింది. ట్రూ. నమ్మవు బ్రదర్, రాత్రి అంతా నిద్ర పట్టలేదు. తను కాల్ చేసినప్పుడు ఫస్ట్ టైం నాకు లిఫ్ట్ చేయడానికి భయం వేసింది. ఏంట్రా చైతు, దీని కాల్స్ లిఫ్ట్ చేయకుండా వదిలించుకుందాం అనుకుంటున్నావా? లేదు, ఫోన్ చూసుకోలేదు. ఎంతవరకు వచ్చాయి నీ ట్రయల్స్? జరుగుతున్నాయి. జరుగుతున్నాయా? నాకు ఎక్కడ కనిపించట్లేదు, వినిపించట్లేదు. నేను నిన్నోటి అడగచ్చా? నేను ఎక్కడుంటానా? అది నేను కనిపెడతాను. నీకు నా గురించి ఇంకేం తెలుసు? అంతే బ్రదర్, ఇంకా చెప్పించుడు. ఎప్పటివో విషయాలు కొన్ని నాకు కూడా గుర్తులేవు. అసలు ఇన్ని విషయాలు తెలుసుకోవడం, వాటిని గుర్తుపెట్టుకోవడం నాకేం అర్థం కాల. ఆ రోజు నైట్ అంతా మాట్లాడుతూనే ఉన్నాం. కాదు తన గురించి చెప్తూనే ఉంది. మన గురించి తెలుసుకోవడం అనేది అంత ఇంప్రెసివ్ పాయింటా? మన పాస్ట్ అంటే ఏముంటుంది అనుకుంటున్నావు? ఇమ్మెచ్యూరిటీ. మనం మర్చిపోలేం, ఇంకోళ్ళకి అర్థమయ్యేలా చెప్పలేం. దాన్ని యాక్సెప్ట్ చేస్తే మనల్ని యాక్సెప్ట్ చేసినట్టే. తను ఎవరో నాకు తెలియదు. నా గురించి తనకు అన్నీ తెలుసు. ప్రాబ్లం నేను ఎక్కడుంటానో తెలుసు. తను ఎక్కడ ఉంటుందో నన్నే ఎత్తుక్కోమంది. సడన్గా ఇదంతా నాకు చాలా రొమాంటిక్గా అనిపించింది. మైండ్లో తన ఇమేజ్ చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రే అయింది. ఇంతకు ఏదో అన్నావేంటి? సొగసరి. సొగసరిలాగా. చెప్తా. ఇప్పటివరకు మంత అవుతున్నాం కదా, బిస్కొట్టొద్దాం పద. బ్రదర్, నా విజన్ కొంచెం బ్లర్గా ఉంది, సపోర్ట్ తీసుకొచ్చా. కానీ నీ ఆనందం నాకు అర్థమైంది, కానీ మనం ఇంకా అమ్మాయిని కనిపెట్టలేదు కదా. కనిపెట్టావా లేదా?
ఈసారి పెద్ద ప్లానే వేసాను. నీకు తన్నం పెడతాను రా బాబు. ఈసారి ప్లాన్ ఏంటో చెప్పే ముందు అది వర్కౌట్ అయిందో లేదు చెప్పు. ఈ కంగారే వద్దనేది. రియల్ లైఫ్ స్టోరీ బ్రదరు. రివర్స్లో చెప్పమంటావేంటి? ఇప్పుడు కాక్టైల్ స్మూత్గా మిక్స్ చేయాల్సింది ఎవరు? నేను. కథ క్లారిటీగా చెప్పాల్సింది ఎవరు? నువ్వు. నీ పని నువ్వు చేస్తున్నావు, నా పని నేను చేయాలి కదా. విను మరి. తను నా గురించి చెప్పిన విషయాల్లో స్పెసిఫిక్గా కొన్ని నాకు నా బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య జరిగిన విషయాలు. అవి బయట వాళ్ళకి తెలిసే ఛాన్స్ చాలా తక్కువ. అవి కూడా తనకు తెలిసాయంటే ఖచ్చితంగా వాళ్ళకి కాల్ చేసే ఉంటుంది. కన్ఫర్మ్ చేసుకోవడానికి వాళ్ళు కాల్ చేశారు. సిగరెట్లు పట్టుకుని సాయంత్రం రూమ్కి వచ్చి చెప్తాను. రే అంత టైం లేదురా, చెప్పే. ఏటే కంగారు? ఎందుకు ఏంటి అని అడక్క. నీకు చెప్పే టైము 3, 2 లేవు. అడిగిని చెప్పు. చెప్తాను కానీ ఎక్కడున్నా? నువ్వు ఇప్పుడు చెప్పలేదంటే సాయంత్రం స్పిన్ ఆఫ్ తీసి గొంతులో పొడి చేస్తా. సుజాత బాబా సర్టిఫికెట్స్ గురించి కాల్ చేస్తే ఎవరైనా టాపిక్ వస్తే నేనే చెప్పాను విషయం. సుజాత ఎవరు? కాలేజ్ ఫ్రెండ్. అప్పట్లో నాకు లైన్ వేసేదిలే. ఓ, బాగానే స్కెచ్ చేసింది. మొత్తానికి సుజాత ఇల్లు ఎక్కడో కనుక్కొని స్టార్ట్ అయ్యాను. రండి బాబు. బాబు కూర్చోండి. ఇంకేంటి బాబు, అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారండి. వాళ్ళు రాలేదేంటి? సర్లేరా మెల్లిగా వెనకాల. బాబు అంటే ఇక్కడ ఏ పనులు అయ్యి ఉంటాయని చెప్పి చూసుకోవడానికి ముందు వచ్చేసారు, అంతే కదా బాబు? మీరు కారు స్పీడ్ బాగా తోలుతారనుకుంటాను బాబు. అదే సడన్గా బ్రేక్ వేస్తేనే ఎవరు అనుకున్నాను. బాబు ఒకసారి పక్కగా నీతో మాట్లాడాలి. ఆయన పిలుస్తున్నారండి. ఏం లేదు బాబు, మీరు వచ్చి చాలాసేపు అయింది కదా, స్వీట్లు గట్ట పెట్టలేదండి అని చెప్పేసి కంగారు. అరే అంతే కదా. ఏం లేదు బాబు, మీరు మధ్యాహ్నం నుంచి వస్తారని చెప్పేసి ఎవడి గుడికి వెళ్ళారు, ఇంట్లో ఎవరు లేరు. అమ్మాయి ఉందండి ఇంట్లోని. ఎరా అమ్మాయి లేదనుకుని అబ్బాయి కంగారు పడుతున్నాడు. చెప్పడం మర్చిపోయానండి, నా బామ్మరిది. వాళ్ళ అక్క గుడికి వెళ్ళా కూడా ఈ నా దగ్గర ఉండిపోయి చూసారా. తమ్ముడు భూమి పంపకాలు అయిన తర్వాత నువ్వు వదిలేతాడేమో కానీ బామ్మరిది మాత్రం తోటలాగా వెనకాలే ఉంటాడండి. ఎరా ఈ అరిక తింటావా, నువ్వు వెళ్ళి ఏమన్నా స్వీట్లు అవి పట్టుకొస్తావా? బాబా ఫోటోలు ఉన్న అతను. ఫోటో ఏంటారా? ఫోటో ఎదురుకుండా మనిషి ఇంటికి ఫోటో అంటావు. వెళ్ళిపడ్డాను. అలాగే చెప్తాడండి. ఈ పల్లెటూర్లన్నా ఈ పొలాలన్నా మీకంటే చాలా ఇష్టం అంట కదండి. అమ్మాయి చెప్పిందిలేండి. అవునండి. అదే ఇప్పుడు ఈ కనిపించే పొలాలన్నీ మనయ్యే. మీకు ఎప్పుడు చూడాలనిపించినా వచ్చేయండి. పొద్దునే పల్లెటూరులో సౌండ్స్ చాలా బాగుంటాయండి. పొద్దునేంటి రాత్రి కూడా. తీసుకోండి. వద్దండి. అయ్యో ఏమీ తినరా? లేదండి, ఏం తిన్నా. అందుకే అలాగే ఉన్నారు. నోరు మీరా అది మాట్లాడి పట్టించుకోబాబు. ఎందుకని నీ ఫోటో అంట నేను చూడలేదంట, అది ఆడి బాధ. అందుకని దాటి నుంచి ఓ గిరిగిచ్చిగా కొట్టేసుకుంటున్నాడు. అయినా ఫోటోలో ఒకలాగా బయట ఒకలాగా కనిపిస్తారండి. ఇప్పుడు మీరు ఉన్నారు, డైరెక్ట్గా చూశాను, బాగున్నారు, ఎంచుకున్నారు. ఫోటోలో ఎంతకన్నా బాగుంటారండి మీరు. ఏంటాడు పిచ్చి. అవును, మీరు వస్తున్నట్టు అమ్మాయితో చెప్పారా? లేదండి, తనతో మాట్లాడదామని వచ్చాను. అది మాట్లాడతారు. మీరు కాకపోతే ఇంకెవరు మాట్లాడతారండి? అదే కొంచెం రెడీ అవ్వటం గట్టా ఉంటుంది కదండి. సర్ప్రైజ్ ఇద్దామని చెప్పకుండా వచ్చారనమాట. సర్లేండి. మరా అమ్మాయిని రెడీ అవ్వమను, అబ్బాయి వచ్చాడని చెప్పు. 2 బొండాలు లేత కొట్టించు. ఒకటి ముదురు కొట్టిస్తాను, నువ్వు దాగి కానీ. ఆడంతే బాబు. వస్తున్నారు అని ఒక మాట కూడా చెప్పలేదు. ఏదైనా నీకు అనిపించినప్పుడే చెప్పాలి కానీ నేను చెప్పడానికి లేదు కదా. అప్పుడే డామినేషన్ ఫీల్ అవుతున్నారా? ఎప్పటి నుంచో నీదేగా డామినేషన్. చాలా మారిపోయావు. నువ్వు కూడా ఏంటి ఇలా ఇంటికి వచ్చేసావు? ఇంటికి రాకూడదని రూల్ ఏం లేదు కదా. రూల్ కాదు, సడన్గా ఏంటి అని. ఒకప్పుడు నేను పట్టించుకోలేదు, కరెక్టే. కానీ అది అప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒపీనియన్స్ చేంజ్ అవుతాయి కదా.
కాలేజ్ విషయాలు గుర్తొస్తే వాట్సాప్లో స్టేటస్ పెట్టుకో. ఇలా ఇంటికి వచ్చి చెప్పాలా? నీ కోపం నేను అర్థం చేసుకోగలను. నాకు ఎక్స్ప్లెయిన్ చేసే టైం ఇస్తే. చైతు, అసలు నువ్వు ఏ టైంలో ఎక్కడికి వచ్చి దేని గురించి మాట్లాడుతున్నావో అసలు అర్థం కావట్లేదు. అనుకున్న దానికన్నా ఒక రోజు ముందే వచ్చాను. సో నా టైమింగ్ గురించి మాట్లాడద్దు. నువ్వు వస్తున్నావని నాకు చెప్పావా? లేదు. నేను ఎందుకు వెయిట్ చేస్తున్నాను? నీకు తెలుసు కాబట్టి. నువ్వు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది? అన్నీ నేను చెప్తేనే తెలుసుకున్నావా ఏంటి? నువ్వు చెప్పేదైతే అస్సలు అర్థం కావట్లేదు. ఇక్కడేం జరుగుతుందో నీకు అర్థమయ్యేలా చెప్తా. ఈరోజు నా పెళ్లి చూపులు. ఈ టైంలో నువ్వొచ్చి ఏంటి డిస్కషన్ నాతో? పెళ్ళెవరితో? పెళ్లి కొడుకుతో. అదే ఎవరు? తనెవరో నీకు తెలియదులే. నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా? ఇష్టమే. అసలు నువ్వెందుకు వచ్చావు? ఇన్ని డేస్ తర్వాత నేనెందుకు గుర్తొచ్చాను సడన్గా? అంటే మన సంతోష్ గారు ఉన్నాడు కదా, వాడిని పెళ్లి చూపులని చెప్పాడు. అందుకే నేను కంగ్రాచులేట్ చేయడానికి వచ్చాను. నమ్మాలా? నమ్మవా? నమ్మనా? ఏంటి బాబు ఇదంతా? గడ్డి కింద కొనపం. ఏంటంటావేంటి? ఎవరు నువ్వని అడుగు. నేను అడుగుతానులే. అలా కాదు, అసలు ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? నేను మీ అమ్మాయి కాలేజీలో కలిసి చదువుకున్నామండి. ఏంటి లవ్వా? నేను మాట్లాడుతున్నాను కదా. చచ్చా, అదేం లేదండి, మామూలు మాట్లాడదామని వచ్చాను అంతే. మరి ముఖం ముందు చెప్పాలి కదా. నువ్వే మా అల్లుడు అనుకుని స్వీట్లు గట్ట తెప్పించేసి కింద పైన చూసేసుకుని ఇప్పుడే చెప్పడం అంటే మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి చేసే మర్యాద అనుకున్నానండి. ఎంత మర్యాద చేస్తే మాత్రం అమ్మాయి గదిలో పంపించేస్తామా? అబ్బా ఉండరా, నేను మాట్లాడుతున్నాను కదా. సర్లే బాబు, అయింది కానీ ఇప్పుడు అమ్మాయితో మాట్లాడవచ్చు. నేను మాట్లాడేవా ఏంటి? మళ్ళీ పంపిస్తావు గదిలోకి? ఆ పాకలోకి ఏది పొద్దు నుంచి ప్యాడెట్టి మానేసిందంట. ఇలా ప్యాడేసి వరకు అక్కడ నుంచి చూడు. వెళ్ళి తట్టొట్టు కూర్చోనా? వెళ్ళు. సరే బాబు, ఇప్పుడు మా ఇంటికి ఎలా వచ్చావు నువ్వు? ఎవరినైనా అడిగావా? అది ఫోన్లో మ్యాప్స్ పెట్టుకుని వచ్చానండి. అంటే నీకు తెలియదులే. నువ్వేలే. సరే బాబు, వెళ్ళేటప్పుడు కూడా అది చూసుకుని వెళ్ళు. ఎవరిని ఏం అడక్కో, సరేనా? సరే అండి. సరే బాబు. ఏదో ఫోటో సార్ చూపించి. బాబా, మేకప్ వేసినంత మాత్రాన మనుషులు కొంచెం అందంగా కనపడతారేమో కానీ మనుషులు ఏం పారిపోరు. నేను ఎత్తినేసుకోవటాను రా, దరిద్రం పోతుంది. ఏంటో చేతు, ఏం చేస్తున్నావు? ఏం చేస్తాను, నీ కాల్ గురించి వెయిట్ చేస్తున్నాను. పులిహార పొట్లాల కోసం వెయిట్ చేస్తున్నట్టు నా కాల్ గురించి వెయిట్ చేస్తావు ఎందుకురా? ఏదైనా పని చేసుకోవచ్చుగా. అదే బెటరు, కనీసం అక్కడ పులిహారైనా దొరుకుద్ది. ఇక్కడ ఏది దొరకట్లేదు కదా. దొరకను నీకని చిల్లక్కి చెప్పినట్టు చెప్పా, వినలేదు. ఈగోకి పోయి ఛాలెంజ్ చేసావు. ఈగోవా? నీకు చెప్పిన అర్థం కాదులే. నిన్న గుడికి వెళ్ళాను. అక్కడ నీలాగే ఒకడు కొబ్బరి చెప్ప పగలు కొట్టడానికి చాలా కష్టపడ్డాడు. ఇంకా వాడు వల్ల కాక పక్కన చిన్నపిల్లడు కొట్టేస్తే తిన్నాడు. భలే నవ్వొచ్చింది. అది నేనే. నువ్వేనా? ఎవరు అనుకున్నాను రా. షో చేయకు, నీకు కూడా తెలుసు కదా అది నేనే అని.
ఎక్కడి నుంచి వస్తున్నావు మా తల్లి? నన్ను నేను కనిపించినంత ఈజీగా నువ్వు నాకెందుకు కనిపించట్లేదు? నేను నిన్ను చూస్తున్నాను, నువ్వు నేను ఎవరా అని చూస్తున్నావు. చాలా తేడా ఉంచేది. ఏం చేస్తున్నావు? డ్రైవింగ్. ఒక ప్లేస్కి వెళ్ళి వస్తున్నాను. ఎక్కడికి? పెళ్లి చూపులకి. నువ్వేమో అనుకున్నా నాకు తెలిసిన అమ్మాయికి, మన ఇద్దరికి తెలియని అబ్బాయికి. అర్థమయ్యేటట్టు చెప్పరా? సుజాత అని చెప్పొచ్చు కదా. అంటే తినే మా ఫ్రెండ్స్కి కాల్ చేసింది, పోస్టర్ మీద సుజాత పేరేసింది. ఇక్క మీదట ఎవడైనా అమ్మాయిని జాలి చూపిస్తే చంపేస్తానంతే. అమ్మమ్మమ్మమ్మ, ఎన్ని ఐడియాలు, ఎన్ని స్కెచ్లు. ఎలకలా ప్రతి బోన్లో పడుతున్నావు చేతు. అంత మాట నాకు ఎక్స్ప్రెషన్ ఎక్స్పెక్ట్ చేయకు, ఇవ్వలేను. ఏం చెప్పమంటావు? మధ్యలో సుజాత నేను మెంటల్లీ ఓకేనా అని ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఛా, ఎందుకో తర్వాత అర్థమైంది. ఎంత ఎంబారసింగ్ అనిపించిందో తెలుసా? అసలు అక్కడికి ఎందుకు వచ్చినా వాళ్ళు ఎవరికీ తెలీదు. పాపం వాళ్ళు వేరే టెన్షన్లో ఉండుంటారు. అవునులే. వాళ్ళ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళ నాన్న అయితే లాగిపెట్టి ఒకటి కొడతాడు అనుకున్నాను. చాలా కామ్గా ఎక్కడ ఆకుండా వచ్చిన దారిలో వెళ్ళిపోమన్నాడు. నచ్చావేమో. తొక్కేం కాదు, అసలే నల్లుడు ఇంకో గంటలో వస్తున్నాడంట, అందుకే కామ్గా వెళ్ళిపోమన్నారు. లేకపోతే అక్కడే ఉన్న స్తంభాన్ని కట్టేసేవారు. బాగానే నవ్వుతున్నావు, నువ్వు ఉండాల్సింది ఆ సిచ్యువేషన్లో. మా నాన్న ఎప్పుడు ఒకటి చెప్తూ ఉంటారు, తెట్టేయవాడు వేగదిలి పోగలదు, తిరుచుకోర నూరు వాడు సమయం ఎడుకు. అంటే రాంగ్ డైరెక్షన్లో స్పీడ్గా వెళ్ళకు, వెనక్కి రావడానికి టైం పడుతుంది. హే, ఎలా? ఎలా అంటే తెలుసు. అదే ఎలా అని? అమ్మ మలయాళీ ఫ్రమ్ కొట్టాయం. ఓ అవునా? పెరిగిందంతా ఇక్కడే, కానీ తెలుగు కంటే ముందు మలయాళం ఫ్లూయెంట్గా వచ్చు. అంత పర్టికులర్ మా అమ్మ విషయాల్లో. కేరళ అంటే చాలు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది. దగ్గరలో ఏ ఫెస్ట్ జరిగినా సరే అస్సలు మిస్ అవ్వదు, అంత ఇష్టం తనకు ఆ ప్లేస్ అంటే. తను కూడా పుట్టింది కేరళలోనే, కానీ పెరిగింది వైజాగ్లో. అది మ్యాటర్. మలయాళీ గర్ల్స్ టూ టఫ్ ఉంటారు చేతు, వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్. నన్ను బాగా తిట్టుకుంటున్నావు కదరా చేతు. స్కూల్లో కాలేజ్లో నేర్చుకున్న బూతులన్నీ అయిపోయినాయి, ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాలి. ఎందుకు అంత కోపం? నేనేం చేశానని? నువ్వు సరిగ్గా వెతకపోతే నాదా తప్పు. ఎంత ఈజీగా చెప్పేసావు. నా సిచ్యువేషన్లో ఉంటే తెలుస్తుంది. పేరు కూడా తెలియని అమ్మాయిని ఎలా అని ఎతకను, ఏమని అడగను? పేరు చెప్తే తెలిసిపోతుందా? చెప్తావా? చెప్పచ్చు, కానీ నువ్వే తెలుసుకుంటే బాగుంటుంది. ఎవరికి? నీకా? నన్నేం ఏమని సేవ్ చేసుకున్నారు చైతు? నిజం చెప్పురా బేబీ. నీలో అంత రొమాంటిక్ యాంగిల్ ఉంటే నాకెందుకు రెండు కష్టాలు? నిజం చెప్పు. ఈవిల్ బేబీ. పర్లేదు, ఏం అనుకోను. కంప్లీట్గా చెప్పు. బిగ్ ఈవిల్ బేబీ. ఇప్పుడు నమ్ముతున్నాను. నాకు దొరకకుండా తిరగడంలో నీకు ఫన్ ఉంది. నువ్వు దొరికేంత వరకు వెతకడానికి నాకు ఓపిక ఉంది. కానీ దీని అంతటికి ఇంకొక్క రోజే ఉంది. కానీ నేను ఖచ్చితంగా కలుస్తా. ఎలా అనేది తెలీదు, ఎందుకని మాత్రం తెలుసు. తిరిగా ఏం చేయాలో తెలియదు. దారిలో మీ బార్ చూసి ఆగాను. ఇదిగో ఇప్పుడు ఈ పొజిషన్లో ఉంది. చేతు, ఇంకా అమ్మాయిని నువ్వు కలవలేదా? కలవాలంటే అమ్మాయి ఎక్కడుందో తెలియాలి కదా బ్రదర్. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? నా దగ్గర ఇంకేం ప్లాన్స్ లేవు, ఇక్కడ అంతా ఖాళీ. చేతు, చేతు,
నా స్టోరీ చెప్పడం అయిపోయాక ఓపెన్ చేయి. ఇదొకటి మళ్ళీ చిదు లే. జీతం మొత్తం ఒక్క రాత్రిలో తాగేశాను. నేను ఒక 1 వీక్ రాను, కైండ్ ఆఫ్ బ్రేక్ లాంటిది. మేనేజ్ చేసుకోగలవు కదా చైతు? ఆల్ ఓకే? యా. నెక్స్ట్ వీక్ నేను రాను, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అదేంటి, మనం నెక్స్ట్ వీక్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా. యా ఐ నో, కానీ ఈసారి ఖచ్చితంగా వెళ్ళాలి. అమ్మ అస్సలు ఒప్పుకోవట్లేదు. అంటే ఫెస్టివల్ కదా, అమ్మమ్మ కూడా రమ్మని ఫోర్స్ చేస్తుంది. ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి స్కిప్ కొడుతూనే ఉన్నాను, కానీ ఈసారి మాత్రం. వైషు నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలి, నువ్వు ఇక్కడే ఉండు, లేదా ఇంటికి వెళ్ళిపో బెటర్. ఇక్కడ బ్రదర్, నేను మనం మాట్లాడుకున్న ప్రొఫెషన్. నేను నువ్వు తాగిన బిల్లు ఓ పే చేస్తా. వాలెట్ కార్లో మర్చిపోయాను, తర్వాత పే చేస్తాను. నేను అడిగింది చెప్పు. నేను ఏదో ఫెస్ట్ గురించి చెప్పావు, ఏంటది? మలయాళీస్ ఫెస్ట్ వైజాగ్లో. అంటే దానికి ఓన్లీ మలయాళీసే వస్తారు కదా? మోస్ట్లీ. అంటే తను కూడా రావచ్చు కదా? రావచ్చు, రాకపోవచ్చు. రావచ్చు అనేది చాలు. పదా. ఎక్కడికి? అదే ఆ ఫెస్ట్కి ఎన్ని మంది? ఇంకా సేపట్లో మా మేనేజర్ వస్తాడు. ఎప్పుడులానే బిల్స్ చూసుకుంటాడు. నేను ఒక్కడనే కూర్చొని ఎంత తాగానంటే అస్సలు నమ్మడు. సో బిల్ కట్టేసి ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవ్వు. బ్రదర్, ఇప్పటి వరకు ఈ కథ నోడివి, ఇప్పటి నుంచి కథను ముందు తీసుకెళ్ళేవా? నువ్వు రాసుకొచ్చిన డైలాగ్స్ చెప్పినా నేనేం చేయలేను. ఐఎమ్ ఆన్ డ్యూటీ. నాకు సుహాస్తో పని ఉంది, వాడిని నేను బయటికి తీసుకెళ్తున్నాను. మీ మేనేజర్ నువ్వు మేనేజ్ చేస్తానంటే సుహాస్ వచ్చేటప్పుడు ఫ్లాష్తో నీకు ప్రపోజ్ చేస్తాడు, ఓకేనా? వాడినేం పట్టించుకోకు. చేతు, నాకు పని ఉందని చెప్పాను కదా. సరిపోదా? ఆ ఫెస్ట్ ఎక్కడ జరిగింది? బేవాచ్. రిజిస్టర్ దొరికింది కదా, ఇంకెందుకు వెయిటింగ్? ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామా అని. ఒక ప్యాటర్న్ దొరికింది. ప్యాటర్నా?
ఏంటది? చెప్తా, కానీ అడ్రస్లన్నింటికి వెళ్ళి ఏమని అడుగుతాం? ఒక 20-25 వయసు ఉన్న అమ్మాయిలు ఎవరైనా ఉన్నారేమో అని అడుగుదాం. చెప్పు తీసుకుని కొడతారు. అంటే వైజాగ్లో అమ్మాయిలు అందరూ అదే ఏజ్లో ఉంటారు, అలా కనపడతారు. మరి తను వాళ్ళ అపార్ట్మెంట్లో పిల్లలకి ట్యూషన్ చెప్తాను ఒకసారి చెప్పింది. ఇది కొంచెం రీజనబుల్గా ఉంది, ట్రై చేద్దాం. ట్రై చేద్దాం. ప్యాటర్న్ ఏంటి? ఇవన్నీ ఒక దగ్గర ఉండే అడ్రసెస్. ఫస్ట్ ఇక్కడ ఎతుకుదాం. ఏమైంది? ఒక ట్యూషన్ చెప్తున్నారంట. అవునా? కాకపోతే ఆవిడ వయసు 40 ఏళ్ళు. చూస్తావా? దగ్గరగా. ఆ 40 ఏళ్ళ ఆవిడికి ఒక 20 ఏళ్ళ అమ్మాయి ఏమైనా ఉండొచ్చేమో కదా. ఊరే, నిన్ను కొట్టేంత చనువు లేదు, వదిలించుకునేంత ఫ్రీడము లేదు. పద. నెక్స్ట్ ఎక్కడికి? ఇవన్నీ వైజాగ్లో అక్కడక్కడ ఉండే అపార్ట్మెంట్స్. తర్వాత ఇక్కడ ట్రై చేద్దాం. ఇంకా మిగతావన్నీ వైజాగ్లో ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, తిరగడమే. వైజాగ్లో జనాభా ఏంట్రా బాబు, ఇంత ఉంది. చేతు, నీ ప్రాబ్లం ఏంటో చెప్పమంటావా? ఇంతమందిలో అమ్మాయి ఎక్కడుంది అన్నది నీ క్వశ్చన్ అయితే,
ఇంతమందిలో అమ్మాయి ఎక్కడో అక్కడ ఉంటున్నదని నీ ఆన్సర్. నీ క్వశ్చన్ ఎంత పెద్దదో నీ ఆన్సర్ కూడా అంతే పెద్దది. బ్రదర్, వెతకడానికి దారి ఉంటే చెప్పు, వెతకడం ఎంత కష్టమో చెప్పొద్దు. దారు కావాలని బార్కి వచ్చావు, దారి చూపించమని నన్ను రోడ్డు మీదకి తీసుకొచ్చావు. రైమింగ్ బాగుంది, కన్క్లూజన్ ఏంటి? ఈసారి బ్రదర్ అని ఎవడైనా బార్కి వస్తే కూర్చొని కథ వినకుండా క్యాబ్ బుక్ చేసి పంపించేస్తాం. ఇంకా చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి మనం వెతకడానికి. ఇది ఒక్క రోజులో అయ్యే పని కాదు. ఒకవేళ వెతికినా దొరకడం అనేది 50-50 ఛాన్స్. వదిలేసాయి. నేను ఇష్టపడితే తనని నేను ఎత్తుక్కుంటూ వస్తుంది. తను నా దగ్గరికి ఎప్పుడూ వచ్చేసింది, నేనే తన దరిదాపుల్లో కూడా వెళ్ళకపోతున్నాను. ఇంత ఛాన్స్ ఉన్నా సరే నేను వదలను. ఈరోజు రాత్రి వరకు టైం ఉంది కదా, వెతుకుతూనే ఉంటా. ఇంత ఛాన్స్ ఉన్నా సరే. బ్రదర్, తనతో కాల్ మాట్లాడేటప్పుడు సముద్రపు అలల సౌండ్ చాలా క్లియర్గా అనిపించింది, చాలా క్లియర్గా. ఖచ్చితంగా తన ఉండేది సముద్రం దగ్గరలోనే ఉంది. అయితే ఇందులో సముద్రానికి దగ్గరలో ఉన్న ఏరియాస్ ఫిల్టర్ చేద్దాం. ఏమన్నాడు? దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడికి వెళ్ళి అడిగితే చెప్తారన్నాడు. లిస్ట్లో ఇంకా చాలా ఉన్నాయిగా, అక్కడికి వెళ్ళి తూదందా. ఒకవేళ ఇక్కడే ఉంటే? అక్కడ ఉండదు. మరి ఏం చేద్దాం? వెయిట్ చేద్దాం.
ఏంటి హీరో, ఏం చేస్తున్నావు? నేను వెతుకుతున్నా. ఆహా, ఎంత దూరం వచ్చావేంటి వెతుకుతూ? నా గెస్ కరెక్ట్ అయితే నువ్వు కర్టెన్ తీస్తే కనిపించేంత దూరంలో ఉన్నా. కలిసావా? ఎవరితోనూ కలవలేదు కానీ కలిసినట్టే ఉంది. ఇంత దూరం వచ్చి కలవకపోవడం ఏంటి? ఇది ఎందుకో కరెక్ట్ మూమెంట్ కాదనిపించింది. ఎహే, ఇక్కడ వరకు వచ్చి మూమెంట్ సిమెంట్ అంటావేంటి? పద బ్రదర్, నేను చెప్పేది నువ్వు. ఇది కరెక్ట్ మూమెంట్. పద. ఏంటి చేతు నువ్వు? నచ్చిన అమ్మాయి ఇంత దగ్గరలో ఉందని తెలుసుకోడా? కొంతమందిని వాళ్ళంతటి వాళ్ళు కలవాలనుకున్నప్పుడు కలిస్తేనే బాగుంటుంది. వెయిట్ చేద్దాం. చలో. ఈ రిజిస్టర్ ఇచ్చేసి వెళ్దాం. నీకు అందుకే అంత లేట్ అయింది. ముందు బార్కి వెళ్దాం పద. ఇన్నాళ్ళు నాలో నేను దాచుకున్న పరిచయమేమో ఇదే. కనుబొమ్మ ముందే మెరిసి సొగసరి రూపం బహుశా నీదే.
నీ గురించి అనుకున్నవన్నీ ఒక లేఖలో రాసి పంపిద్దాం అనుకున్నాను. కానీ నీ ఆచూకీ నాకు తెలీదు. నీ ఆచూకీ తెలిసిన తర్వాత ఆ లేఖతో పని లేకుండా పోయింది. కానీ అవన్నీ నా మదిలో తిరుగుతూ ఓ పాటలా మారాయి. పాడి వినిపిస్తాను. ఇన్నాళ్ళు నాలో నేను దాచుకున్న పరిచయమేమో ఇదే, కనుబొమ్మ ముందే మెరిసే సొగసరి రూపం బహుశా నీదే. మది ఏదో తెలిపే, మనసేదో తెలిపే, నన్ను దాటే సాగే నామది మనసిలా. నన్ను నీకై తరిమే ప్రతి అడుగున పాదం ఊరికే, నువ్వు పలికే ఊసే స్వరమై నన్నే తాకే. పదే పదే నా ఆశలే నీకోసమే నే వేచలే, నీలోన నేను ఇలా సరిగమ పాద సంగీతమవని. ఇన్నాళ్ళు నాలో నేను దాచుకున్న పరిచయమేమో ఇదే, కనుబొమ్మ ముందే మెరిసే సొగసరి రూపం బహుశా నీదే. ఇది ఏదో తెలియని విధి ఆట నేనే అనుకోనా, ముందులేని సంబరాన్ని నేడు నీతో కలవనా. మరిని తరిమే నీ ఆలోచన ఏమిటో నువ్వే తెలుపవ సుకుమారి. నిన్ను తలచిన వలపుల మనసే తప్పెను దారిక ప్రతిసారి. ఊహించుకున్నట్టే ఉన్నానా? ఊహించుకుందేం గుర్తులేదు. అదంతా మర్చిపోయేంత పాట చాలా బాగుంది. నువ్వే రాసావా? నా గురించేగా. ఇంకెప్పుడైనా ఇలా ఎవరికైనా రాసావా? ఎవరికైనా అంటే కాలేజ్ జస్ట్ టైంపాస్కి. ఎవరికి? నా కాలేజ్ సీనియర్ తను. పేరు ఇదే ఆడిటోరియంలో పాడా. రూపా? రూప. అన్నీ తెలిసి అడుగుతున్నావు. ఓపెన్గా ఒక్క విషయం చెప్పనా? మన గురించి ఎవరికైనా ఇన్ని విషయాలు తెలిస్తే వాళ్ళు దరిదాపుల్లో వెళ్ళడానికి కూడా భయపడతాం. కానీ నేను ఈ పక్కన ఇంత కంఫర్టబుల్గా కూర్చున్నాను చూడు. చాలా గట్స్ ఉన్నాయి అంట.
చాలా ఎందుకులే, నీకు తెలిసినంత ఉన్నాయి. ఇవన్నీ నాకెలా తెలుసానే కదా. నువ్వు పాడేటప్పుడు నేను ఇదే ఆడిటోరియంలో ఉన్నాను. అక్కడ కూర్చున్నా. ఐఎమ్ ఏ జూనియర్. ఆహా, ఇప్పుడు కంప్లీట్ పిక్చర్ వచ్చిందా? అదే రోజు నిన్ను చాలామంది కమెంట్ కూడా చేశారు కదా. బట్ ఐఎమ్ ఇంప్రెస్డ్. ఇది చాలా దారుణం అబ్బా. ఏది? నేను ఎవరి గురించో పాట పాడితే నువ్వు ఇంప్రెస్ అవ్వడం. తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసినా తను ఇంప్రెస్ చేయడానికి నువ్వు పాట పాడావు. వేరే వాళ్ళ కోసం పాట పాడుతున్నా నా కోసమే పాడాడని నేను ఇంప్రెస్ అయ్యాను. మ్యాచ్ అవుతుంది కదా. సీరియస్లీ కాలేజ్ నుంచా? ఒకసారైనా కలవాల్సింది. కాలేజ్లో అంతా నీ వెనకాలే తిరిగేదాన్ని. మేబీ నువ్వు వెనక్కి తిరుగుంటే కనిపించేదాన్ని ఎలా రికగ్నైజ్ చేస్తాను కదా. నేనెవరో తెలియకుండా నీ ముందుకు ఎలా రాగలను? వచ్చి మాట్లాడుంటే. మాట్లాడకుండా నువ్వు వెళ్ళిపోయి ఉంటే? కాలేజ్లో ఉన్న అన్ని రోజులు నువ్వు ఎక్కడున్నావు వెతుక్కోవడం తప్ప నీతో మాట్లాడాలి, నేనెవరో నీకు తెలియాలి అన్న థాట్స్ కొంచెం తక్కువే ఉండేవి. నీ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ అయింది అనుకుంటా ఒకసారైనా మాట్లాడాల్సింది. యా, ఒకసారైనా మాట్లాడడానికి ట్రై చేయాల్సింది. ట్రై చేయొచ్చు, బట్ నేను ఎవరా అనే క్వశ్చన్ నుంచి ఆన్సర్ చేయడం స్టార్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. డెస్టినేషన్ రీచ్ అయ్యాక మైల్ స్టోన్స్ గురించి ఎవరు మాట్లాడుకోరు, కానీ మన జర్నీలో కౌంట్ చేసుకునేవి అవే కదా. నేను ఎక్కడుంటానో నీకు తెలియదు కాబట్టి కొంచెం డిస్టెన్స్ ఇమాజిన్ చేసుకుని ఉంటావు. ట్రస్ట్ మీ, నువ్వు ఎక్కడుంటావో తెలిసినా సరే అంతకన్నా ఎక్కువ డిస్టెన్స్ ఉండేది మన ఇద్దరి మధ్య అన్న ఫీలింగ్. టు బీ ఫ్రాంక్, నీ మీద నాకు ఒక ఫీలింగ్ క్రియేట్ అయిన తర్వాత. ఎలాంటి ఫీలింగ్? చెప్తాను. ఒక ఫీలింగ్ క్రియేట్ అయిన తర్వాత ఐ కుడెంట్ స్టాప్ మై సెల్ఫ్ ఫ్రమ్ మీటింగ్ యూ. మేబీ నాకు నీ అంత పేషెన్స్ లేదనుకుంటా. పేషెన్స్, యా, బట్ మోర్ దెన్ దట్ నేను ఎక్కువ ఇమాజినేషన్లో ఉండడానికి ప్రిఫర్ చేస్తాను. రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అంతే. ఐఎమ్ అ సింగిల్ కిడ్. మలయాళీ కుట్టి. నాన్న ఫ్రమ్ కేరళ. నేను పెరిగిందంతా ఇక్కడే. సింగిల్ కిడ్ అయితే ఎంత ప్రేమ ఉంటుందో అంతే భయం కూడా ఉంటుంది. భయంతో బయటకి ఎక్కడికి పంపేవారు కాదు. ప్రేమతో ఏం కావాలో కొనిచ్చి ఇంట్లోనే ఆడుకోమనేవారు. సో అన్ని గేమ్స్ నాతో నేనే ఆడుకునేదాన్ని. చెస్, క్యారమ్స్. ఏ సైడ్ అయితే వీక్గా ఉండి ఓడిపోతుందో ఆ సైడ్ వెళ్ళి గెలిపేయడమే నా గేమ్ అంతా. నువ్వు నమ్మవు, నేను చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చాక ట్యూషన్స్ కూడా చెప్పేదాన్ని తెలుసా? ఎవరికి? మా ఇంట్లో ఉండే చెట్లకి. వాటిలో కొన్ని బాగా చదువుకునే చెట్లు కూడా ఉంటాయి. ఈ విషయం కానీ మా నాన్నకు తెలిస్తే నా బదులు వాటిని పెంచుకోవడమే బెటర్ అని ఫీల్ అవుతారు. మరి ఇంట్రడ్యూస్ చేద్దాం అయితే. అంత పని చేయకమ్మా, నన్ను పాతేస్తారు. సో బోరింగ్ ఆర్ షేరింగ్ అన్నీ నాతో నేనే. ఎక్స్ప్రెస్ చేయాలన్న థాట్ కొంచెం తక్కువే ఉండేది. అప్పుడప్పుడు నీతో మాట్లాడాలనిపించేది, కానీ నేనెవరో కూడా నీకు తెలీదు. ఇంకేం వచ్చి ఏం మాట్లాడతా, ఇంక స్టార్ట్ అవుతుంది టిష్యూస్ మీద టిష్యూస్ అయిపోతాయి. ఒక్క ఫోన్ కాల్ దూరం. మేబీ నువ్వెవరో తెలియకపోయినా మాట్లాడేవాడినేమో. ఆ మేబీ అనే వర్డ్ అన్నీ ఆపేసేది. ఛాన్స్ తీసుకోలేము, కానీ చెప్పాలనుకున్నవన్నీ లెటర్స్గా రాసుకుని నా దగ్గర దాచుకున్నా. అవునా? నాకు ఈ చదువుకుంటా. చదవడమే కాదు, రిప్లై కూడా ఇవ్వాలి. సినిమాల్లో చూపించినంత ఉండకపోవచ్చు, అంత ఎక్స్పెక్ట్ చేయకు, కానీ ఇన్స్పిరేషన్ అంతా సినిమాలదే. సినిమాలు బాగా చూస్తావు అయితే. బాగా.
నువ్వు చూసే అంత పాత సినిమాలు అయితే చూడను, నిద్ర వచ్చేస్తుంది. కానీ ఏ సినిమా కూడా నేను ఏడవకుండా కంప్లీట్ చేయలేను. కంప్లీట్ అయిన సినిమా గుర్తొస్తే మళ్ళీ ఏడుస్తా. ఎందుకు ఏడవడం? అవన్నీ నిజం కాదని తెలుసు కదా. నిజం కాదని తెలుసు కాబట్టే ఏడవడం తాగిపోయేది. నిజమని తెలిస్తే ఇంకేమవుతుందో. ఇంత ఎమోషనల్ పర్సన్ హ్యాండిల్ చేయగలనా లేదని ఆలోచిస్తున్నావా? ఎలా హ్యాండిల్ చేయాలని ఆలోచిస్తున్నాను. నువ్వు ముందే ఫిక్స్ అయ్యావు కదా కాల్ చేసి నాతో ఆడుకుందామని? లేదు, అలా కుదిరేసింది అంతే. ఒకవేళ నువ్వు ఇచ్చిన టైం ఫ్రేమ్లో నేను కానీ నేను కనిపెట్టలేకపోయి ఉంటే? కనిపెడతామని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇనీషియల్గా నేను ఎవరాని వెతికేటప్పుడు నీకు కనపడకుండా తిరిగేదాన్ని. కానీ ఫైనల్గా నన్ను కలవడానికి వెతికావు. నేను అప్పుడే డిసైడ్ అయిపోయాను నేను కలుద్దామని. కానీ నువ్వు సడన్గా ఇంటికి వచ్చేసరికి నేను ఫేస్ చేసే ధైర్యం సరిపోలేదు. అవును, ఎందుకు నేను ఎక్కడుంటానని ఎలా తెలుసుకున్నావు? పేరు కూడా తెలియని అమ్మాయి గురించి నాకు తెలియని చాలామందిని అడిగాను, నో రిజల్ట్. ఫైనల్గా నాకు తెలిసిన సముద్రాన్ని అడిగాను, అది చెప్పింది నువ్వు దాని దగ్గరలోనే ఉన్నావని. నేను వెతకడంలో ఇది నా జర్నీ. ఈ జర్నీలో నేను లేనేంటి? ఇదంతా నీ గురించే కదా. ఇంకేమైనా అడగాల? అవును, నీ పేరేంటి?